క్యాలెండర్ ప్రకారం చూస్తే ఇది మొదటిది కాకపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక క్యాలెండర్లో, అంటే మన అంతరంగ సాధనలో ఇప్పటిదాకా ఎలా ఉన్నా ఇకపై ఒక నియమంతో, భక్తితో జీవించడానికి మనం వేసే మొట్టమొదటి అడుగు ఇదే. సాధన వైపు వేసే ఈ తొలి అడుగు వల్లే ఇది మనకి తొలి ఏకాదశి అయింది. మరి శ్రీహరి నిద్రపోవడం ఏంటి అనే సందేహానికొస్తే, అది మనం రోజూ పోయే సాధారణ నిద్ర కాదండి. అది యోగ నిద్ర. మనం నిద్రపోతే మన గురించి, ఈ ప్రపంచం గురించి మనకు స్పృహ ఉండదు. కాని స్వామి యోగ నిద్ర అంటే సృష్టి మొత్తం తనని తాను లోపలికి మళ్లించుకునే ఒక అద్భుతమైన చైతన్య స్థితి. మనం కూడా బయట ప్రపంచం మీద నుంచి మనసును లోపలికి తిప్పుకోవాలని ఇది మనకు బోధిస్తోంది. ఈ తొలి ఏకాదశి అనే తలుపు తెరిస్తే చాలు, ఈ 4 నెలల చాతుర్మాస్య కాలంలో వరుసగా వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దేవీ నవరాత్రులు, దీపావళి లాంటి అద్భుతమైన పండుగలొస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ నిరంతర ఆధ్యాత్మిక ఆనందానికి, భక్తి సాధనకు తొలి ఏకాదశి ఒక నాంది పలుకుతుంది.